జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. హలో ఇందు. మనవడా, ఏమైంది మనవడా? ఎందుకు మమ్మల్ని ఇలా ఏడిపిస్తున్నావు? నేనేం చేశాను ఇందు? నువ్వేం చేశావో, ఏం చేస్తున్నావో అన్ని తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు నిన్ను మాట్లాడనిస్తే నన్ను మాట్లాడనివ్వకుండా చేస్తావు. నేను చెప్పేది మాత్రమే విను. ఈరోజు గుళ్ళో హోమం చేయించడానికి వెళ్తున్నావు. నువ్వెక్కడున్నా సరే అరగంటలో గుళ్ళో ఉండాలి. అది కాదిందు. మాట్లాడొద్దన్నానా? మాట్లాడొద్దంతే. పంతులు గారు చెప్పింది విన్నావు కదా? ఈ హోమానికి నువ్వు తప్పకుండా రావాలి. నీ చేతుల మీదుగా. ఇందు అది కాదు. ఏం మాట్లాడొద్దని చెప్పానా? నువ్వు వస్తున్నావు, అరగంటలో అక్కడ ఉంటున్నావు. రాకపోతే నా మీద ఒట్టే. ఇందు, ఇలా ఇరికిస్తున్నావేంటిందు? వస్తాడు, మీరందరూ రెడీ అవ్వండి. ఏమైంది దేవాంశ్? మా ఇందు ఫోన్. గుళ్ళో హోమం జరిపిస్తున్నాం, రావాలి అని. మరి వెళ్ళు. ఇక్కడ వైదేహిని ఇలా వదిలేసి ఎలా వెళ్ళగలను? మేము ఉన్నాం కదా బాబు, నువ్వు వెళ్ళు. మానవ ప్రయత్నానికి దేవుని ఆశీస్సులు కూడా తోడవుతాయి. నువ్వు వెళ్ళిరా బాబు. నువ్వు వచ్చేంత వరకు నేను ఉంటాను దేవాంశ్, వెళ్ళిరా. సరే. వైదేహి, అలేఖ్యతో నిశ్చితార్థానికి దేవుడి ఆశీర్వాదం తోడు కావాలని అక్కడ హోమం చేస్తున్నారు వైదేహి. కానీ నేను కోరుకునేది ఒక్కటే, మన బంధం మీద ఏ నీడా పడకూడదని. నేను తిరిగి వచ్చేసరికి నువ్వు కళ్ళు తెరవాలి వైదేహి. నా కోసం నవ్వుతూ ఎదురు చూడాలి. అమ్మా, అర్చన ఎవరి పేరు మీద చేయించాలి? కొడుకు, కోడలు. అలాగేనమ్మా. మహాదేవ్యై నమః, ఆదిదేవ్యై నమః, పరమపురుషాయై నమః, పరమాత్మికాయై నమః, ఓం చతుర్వేద పండితాంగ్రిగాయై నమః. ఈ టైంలో దేవాంశ్ కూడా ఉంటే బాగుండు. ఇద్దరి పేర్ల మీద అర్చన జరుగుతోంది కదా, ప్రస్తుతానికి అది చాలు. దేవాంశ్ చూస్తాడు. దేవాంశ్ నామ దేశ్య, ధర్మపత్ని వైదేహి నామ దేశ్య, సహ కుటుంబానాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.